పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి రవాణా శాఖ అధికారులతో ఆయన తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేకించి జాతీయ రహదారులపై వేగం నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని, రహదారులపై వాహనాల వేగం గంటకు 80 కిలోమీటర్లు దాటకుండా చూడాలని స్పష్టం చేశారు. రహదారులపై ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. కూడళ్ల వద్ద కూడా ట్రాఫిక్ ను నియంత్రించాలని స్పష్టం చేశారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై ప్రమాదాలు ఎక్కువ జరుగుతుండటంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మితిమీరి వేగంగా వాహనాలు నడిపేందుకు వీల్లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నవంబర్ 1వ తేదీ నుంచి హెల్మెట్ వినియోగంపై ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలంటూ అధికారులను ఆదేశించారు. హెల్మెట్ వినియోగాన్ని ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణపైన ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామాలు, వార్డుల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం పరిశుభ్రతా దినంగా పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులందరికీ ఆయన సూచించారు. డెంగీ వ్యాపింపజేసే దోమల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు హితవు పలికారు. వీధుల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేలా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.